ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. 1 John chapter 5 verse 10. He who believes in the Son of God has the witness in himself. He who does not believe God has made him a liar, because he has not believed in the testimony that God has given of his Son. దేవునికి స్తోత్రాలు. The Father God, according to the plan, మా యొక్క ప్రణాళిక ప్రకారం మనందరినీ కాపాడటానికి మన తండ్రి తన కుమారుని సిద్ధపరిచి మన కోసం మరణించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఒకే ఒక దేవుడు, త్రిత్వత్వము, ఏక దేవుడు అని మనం నేర్చుకుంటా ఉన్నాము. తండ్రి పరలోక రాజ్యంలో ప్రణాళిక చేసిన మన యేసయ్య ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మనం నేర్చుకున్నాము. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకు వచ్చి ఒక మనిషి రూపాన్ని తీసుకొని ఏ వాక్యంతో అయితే సృష్టిని సృష్టించారో, ఏ వాక్యం ద్వారా అయితే ప్రణాళిక వేశారో ఆ వాక్యమే మన మధ్యలో ఉండి జీవించారని, ఆయన తన కుమారుడని మన యోహాను సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో డైరెక్ట్గా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా కుమారుడు, హీఈస్ మై బిలీవెడ్ సన్, బిలీవ్ ఇన్ హిమ్, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఈయన నా ప్రియ కుమారుడని దేవాది దేవుని యొక్క స్వరాన్ని మన యోహాన్ గారు, అలాగే మనం రూపాంతరం చెందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో దేవుడి యొక్క క్రీస్తు, అది దేవుని యొక్క రూపాంతరాన్ని చెందినప్పుడు ఆ స్వరాన్ని పేతురు గారు, యోహాన్ గారు, అలాగే మన ఏలియా మోషే గారు వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన్ని కలుసుకున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాము యాకోబు, యోహాను, పేతురు గారు దేవుని యొక్క రూపాంతరం చెందిన యేసయ్యను చూశారని మనం చూస్తున్నాము. అలాగే యేసయ్యతో ఉన్నవారు, యేసయ్యతో నడిచిన వారు, యేసయ్యను గురించి బోధించిన వారు, యేసయ్యతో జీవించిన వారు, వీరందరూ కూడా రాసిన పుస్తకమే బైబిల్ గ్రంథంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దేవాది దేవుడు మనందరం కూడా నశించిపోకుండా దేవునిలో ఉండడానికి దేవుడే సాక్ష్యం ఇచ్చి మన యేసయ్యను పంపించారు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచారో వారు తప్పకుండా యేసయ్య ఏమన్నారు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూసిన వారు, నా తండ్రి ఏది చేయమంటే అది నేను చేయడానికి ఇక్కడికి వచ్చాను అన్నారు. నా తండ్రి ఏం చేస్తున్నారో దాన్నే నేను చేస్తున్నాను అని అన్నారు. నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యానికి రాలేని అన్నారు. కాబట్టి తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు, అది వారి ఏకత్వం అని, త్రిత్వత్వం అని మనం నమ్మిన వారు, మనము దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసం ఉంచిన వారు, దేవుని రాజ్యవారసులుగా, దేవుని కుమారులుగా ఉన్నారు. నమ్మని వారు ఆల్రెడీ దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నారని ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది. సో ఇట్ ఈస్ అవర్ ఇట్స్ లైక్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ బోర్న్ ఆఫ్ గాడ్ ఈస్ అ సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుని ద్వారా జన్మించిన మన యేసయ్య ప్రేమలో దేవాది దేవుడి భూమి మీదకు వచ్చి దేవుడు మనల్ని జీవింపజేశారు. అదే మన యోహాను సువార్త 3:8, అలాగే 1 యోహాను 2:29, 3:9, 4:7 మనం చూస్తుంటే బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వెన్ వి బిలీవ్ ఇన్ హిస్ సేవింగ్ వర్క్స్ వీఆర్ అలైవ్ టుడే. దాని యందు మనం జీవించి ఉన్నాము. మన ఇర్మియా గ్రంథం 31:33 చూస్తే బికాస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్, ఓల్డ్ గిల్ట్ హ్యాస్ రిమూవ్డ్, హార్ట్స్ ఆర్ విల్లింగ్ టు బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. ఆ యొక్క రాతి లాంటి హృదయాన్ని తీసివేసి యేసు ప్రభు దేవుడని, దేవుడు పంపించిన తన కుమారుడని, ఆయన మన పాపాలను క్షమించడానికి వచ్చిన నీతిమంతుడైన దేవుడని, రక్షణకర్త అయిన దేవుడని మనం నమ్మటానికి దేవాది దేవుడు మనల్ని హృదయాల్ని సిద్ధపరిచారు. అందుకే యేసయ్య అంటారు, ఈ పరిసయ్యులు శాస్త్రులు మన మత్తయి సువార్త 23:4 వాళ్ళకి ఎంతో వాక్యం తెలిసినా కానీ వాళ్ళు ఎంతగానో మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు ఎత్తుక్కుంటా వచ్చారు. కానీ అక్కడే ఉన్నవారు, వాక్యం తెలిసిన వారు, దేవుడు జన్మించారని తెలిసిన వాళ్ళు, ఆ వాక్యాలు తీసి చూపించేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని చూడలేదు. దేవాది దేవుడి కోసం వేచి ఉన్న వారు వెళ్ళి దేవుని ఆరాధించలేదు, పూజించలేదు. అన్యులైన వారు ఎవరో ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని పూజించినట్టు మనం చూస్తున్నాము. అందుకే యేసయ్య అంటారు, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఇచ్చే భారాలు, ఈ ట్రెడిషన్స్, ఈ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఎంతో బరువునిస్తే, మిమ్మల్ని బందీలుగా చేస్తే, మీకు విడుదల ఇవ్వవు. కానీ నా యొక్క నా దగ్గరికి వచ్చిన వారికి నేను విశ్రాంతినిస్తాను. నేను ఇచ్చే మాటలు వాళ్ళు అవి జీవించడానికి, వాటిలో నడవటానికి అవి ఎంతో లైట్గా, ఈజీగా ఉంటాయని యేసయ్య చెబుతా ఉన్నారు. సో అలాగే మనం 1 యోహాను 5వ అధ్యాయం 4-5 చూస్తే బీయింగ్ బోర్న్ ఆఫ్ గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ విక్టరీ ఇన్ ఫెయిత్. చూడండి, మనం దేవునిలో జీవించి ఉన్నామంటే అది విశ్వాసం ద్వారా, విశ్వాసంలో మన విక్టరీని, విజయాన్ని పొందాము. దేవునికి స్తోత్రాలు. మన విజయంలో, ఆ విశ్వాసం అనే విజయంలో మనం విజయాన్ని సాధించాం. ఆ ఓవర్కమ్మర్ ఎవరు? ఆ విజయాన్ని పొందిన వారెవరు?
సో ఇక్కడ మనం చూస్తుంటే హీ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసు విశ్వాసం ఉంచుతారో మనము యోధులమి, విజయాన్ని సాధించిన వారం, విజయంలో నడిచే వారమే, యేసయ్య ఇచ్చిన విజయంలో మనము ఆ మార్గంలో నడుస్తున్న వారమే. దేవునికి స్తోత్రాలు. 6:8 ఇక్కడ మనకి తెలియజేస్తారు, నౌ దిస్ సోర్స్ ఈజ్ లైక్ ఎ రిలేషన్షిప్ టు గాడ్. ఇదేం చేస్తుందంటే ఈ విజయము, ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునితో రిలేషన్షిప్లో మనల్ని కలిపింది. ఇలా తండ్రి, అలాగే వాక్యమైన యేసయ్య, అలాగే స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్ పరిశుద్ధాత్మ దేవుడు, దే 3 are 1 and we are united in him. దేవునికి స్తోత్రాలు. సో త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరు, ఆ ఒకరిలో మనము జాయిన్ అయి ఉన్నామనేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ద 3 are bear witnesses. తండ్రి ఎవరినైతే క్రీస్తు దగ్గరికి పంపించారో వారు రక్షణ పొందుతారని మనం వాక్యంలో చూస్తున్నాము. అలాగే ఎవరైతే క్రీస్తు దగ్గరికి వచ్చారో ఎవరిని కూడా క్రీస్తు త్రోసిపుచ్చరు, అందరినీ కూడా ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధపాటుతో మనకి రక్షణ ఇస్తున్నారు. అలాగే మనము రక్షణ పొందినట్లు మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనకి రక్షణలోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. రోమాపత్రిక 8, అలాగే మనం చూస్తూ ఉంటే యోహాను సువార్తలు చూస్తూ ఉంటే హీఈస్ ద విట్నెస్ టు us that we are born again. నిత్యుడైన పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే తండ్రి మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన ప్రేమలో. అలాగే క్రీస్తు ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరిస్తున్నారు. ఈ విధంగా క్రీస్తు దగ్గరికి మనం రావడానికి, వాక్యాన్ని బోధించి ఆ వాక్యం అనే విశ్వాసంలో మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని స్పందింపజేసి క్రీస్తును మనం పొందటానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారు కలిసి మనకిచ్చిన రక్షణని ద 3 are 1 and also this is the witness that we bear. We believe in Trinity. ఏం చెప్తాము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు, the 3 are 1. Today God is giving us victory. Whoever believes in him will not perish but will have eternal life. God gave testimony, this is my son. We are giving testimony, he is my God, he is my Lord, he is my Father. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా ఈరోజు దేవుని బిడ్డలుగానైనా పరిశుద్ధ రక్తంతో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి నాయనా ప్రభా. మేము పాపులమై ఉండగానే, శత్రులమై ఉండగానే మీరు మమ్మల్ని పిలుచుకోనైనా. ఇదిగో తండ్రి ప్రభా యోహాను సువార్త 3:16 గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. అవును నాయనా ప్రభా, ఇదిగో నాయన దేవుడు ఈ పక్క ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి నాయనా ప్రభా మాకు నిత్య జీవాన్ని ఇచ్చినందుకు ఆ ప్రేమను మా ఎళ్ళ ప్రకటింపజేయటానికి నాయన క్రీస్తు నాయన ప్రభా సిలువలో మరణించి ఆ ప్రేమను మా ఎళ్ళ కుమ్మరించి నాయన ప్రభా ఆ విశ్వాసంలోకి మేము రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు కృపను అనుగ్రహించి నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎలాంటి అనుమానాలు, ఎలాంటి డౌట్స్, ఎలాంటి అన్నెసెసరీ నాయన ప్రభా యొక్క వాక్యాలు మా హృదయాల్లో రాకుండా తండ్రి మమ్మల్ని జీవింపజేసిన ఆయన, సహాయం చేసిన ఆయన, స్వస్థపరిచిన ఆయన ప్రభా మీ యొక్క శక్తి ప్రభావాలను మా మీద కృమ్మరించి నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.